ఇప్పటివరకు ఒక లెక్క 2024 తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంటుందా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా? ప్రస్తుతం ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే ఖచ్చితంగా అవి చేయలేక ఓటమి పాలైనోడి పరిస్థితే బాగుంటుంది అన్నట్టుగా ఉంది అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న అంశం. దీని మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా పెద్దగా భుజాన్ని అయితే ఏమి వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న వాటిని కంటిన్యూ చేస్తానని చెప్పడం, 2028 తర్వాత ఆయన పెంచుతానండం పింఛను కూడా 2 దఫాలుగా. ఒక రకంగా ఆయన ఏదో రకంగా బండి లాగేస్తారు. నిన్న ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు నేనే ఖర్చు చేస్తున్నాను దీని గురించి అని లెక్క చెప్పడం, మొత్తం 1,25,000 కోట్లు ఎంతో ఆయన ఒక లెక్క చూపించారు. అదే గనక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే గనక బండి లాగడం కష్టమా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఆయన రాగానే ముందు సామాజిక పింఛన్లు ఇమీడియట్గా పెంచేయాలి, పైగా ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తారన్నారు 7,000 రూపాయలు, అదొకటి. వెంటనే స్కూల్లో ఓపెన్ అవుతాయి, ఆయన చెప్పిన తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి ఇచ్చేయాలి, అదో లెక్క. అలాగే ఇమీడియట్గా వాలంటీర్లకు 10,000 ఇచ్చేస్తానని చెప్పారు, 5,000 ఉన్నదాన్ని, ఇదో లెక్క. ఇవన్నీ ఈయనే సాధ్యం కాదు అంటే ఓడినోడి పరిస్థితే బాగుంటుంది, గెలిచినోడి పరిస్థితి ఒకవేళ ప్రతిపక్షాలు కనుక గెలిస్తే వాళ్ళకి ఇంకా కింద నిప్పులు పెట్టి కూర్చున్నట్టే ఉంటుంది అనేది ఎలా చూడాలి? అట్లా పవర్లోకి వచ్చినోడు అట్లా నిప్పుల కింద ఎప్పుడు ఫీల్ అవడు, పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందులో సచ్చే జనం, అంతేగాని వాళ్ళకేం పోయా. ఇప్పుడు మద్య నిషేధం చేస్తా అన్నాడు జగన్, చేయలేదు. పోయింది ఎవరు? అంటే ఇమీడియట్ గా అమలు చేయాల్సిన హామీలు కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడో చేస్తామంటే కుదరదు కదా. ఇవన్నీ ఇంతకుముందు కూడా అదే చెప్పారు కదా, మేము రాగానే సంపూర్ణ రుణమాఫీ చేశారా వాళ్ళు. ఇప్పుడు ప్రాక్టికల్ పాయింట్ ఒకటి ఉంటుందండి, జవాబుదారీతనం. ఎలక్షన్ల తర్వాత జవాబుదారీతనం ఎవరికి ఉంది? ఒకసారి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు 99లో ఇచ్చాడా? నిరుద్యోగ భృతి చేశాడా? 2014లో ఇచ్చాడు, చేశాడా? చివరిదాకా సాగదీశారు కదా. మహిళలకి మా నగదు బదిలీ అన్నట్టు 99 మేనిఫెస్టోలోనే ఉంది, చేశాడా? 2014లోనే చేశాడా? 2014లో కూడా ఉంది. పుట్టిన పిల్లలకి 25,000 రూపాయలు అన్నట్టు అప్పుడు చేశారు, చేశారా? ఇవన్నీ అసలు మేనిఫెస్టో చదివి తెచ్చేదేవుడు, అడిగేది ఇచ్చేదేవుడు. కాబట్టి ఏయో 2, 3 గుర్తుండేటట్టు మిగతాదో 50 పేజీలు. ఒకటే జగన్ చంద్రబాబులో ఒక మార్పు తేగలిగాడు. ఇదివరకు 50 పేజీలు 80 పేజీల మేనిఫెస్టో ఉండేది, కనీసం టైప్ చేసినోడు కూడా చదివి ఉండడం, పూర్తిగా టైప్ మాత్రమే కొట్టుంటాడు. ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసినోడు మాత్రమే అది ఇంటికి కూడా తీసుకెళ్ళి ఉండడాడు. అట్టకు పెట్టుండడం తప్పించి ఏముండేది కాదు. మేనిఫెస్టో అనే దానికి విశ్వసనీయత తీసుకొచ్చినోడు జగన్. ఏ మాటకా మాట 2 పేజీలే, ఈజీగా 9 హామీలే. ఆ 9 ఎట్లో చేశాడా లేదా అని కూడా చర్చించుకోగలుగుతున్నాం కదా. అసలు చంద్రబాబు ఎవడు చర్చించుకున్నాడని. అట్లాగా ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, అంటే జగన్ తన దాని వల్ల అవుతున్న ఖర్చు ఏ ఏ పథకాల వల్ల ఇదంతా చెప్పాడు. చంద్రబాబు నాయుడు మిగతా వాటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాడు కదా. వివేకానంద రెడ్డి మర్డర్ గురించి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాడు కదా. మరి ఇది ఎందుకు చేయడు ఆయన? పోనీ నా మాటే శాసనం అన్నాడు అనుకోండి, 2014లో ఏమైంది ఆయన మాట శాసనం? 2014లో ఇచ్చుంటే ఆయన చెప్తే చేస్తాడులేరా అనుకుంటారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఈజీగా చెప్తాను నేను. ఇప్పుడు మనకున్న కుటుంబాలు 1,65,00,000 కుటుంబాలు మొత్తం. ఇందులో ఈయన 19 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 59 ఏళ్ల దాకా 1,500 ఇస్తానన్నారు మహిళలు. 80 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. 80 లక్షలు ఇంటూ 1,500 అంటే ఇందులో ఇంక్లూడింగ్ ఆల్రెడీ వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు మినహాయించాలేమో. ఎట్లాగా చెప్పారు? అది వాళ్ళకి తీసేస్తామని చెప్పలేదు, ఆటోమేటిక్ గా వాళ్ళు అప్గ్రేడ్ అయిపోతారేమో. మరి అప్పుడు ఇంకా అదే అప్పుడు నాశనం అయినట్టే కదా. ఆ పింఛన్ 3,000 వచ్చే వాళ్ళకి అంటే అది రాదుగా, 3,000 రాదు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు వితంతు పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఒంటరి మహిళ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ 3,000 4,000 రూపాయలు తీసేసుకుంటారు. వాళ్ళని ఈ లెక్కలోంచి మైనస్ చేయాలి కదా. అందుకే కదా ఆ మాట చెప్పట్లే వీళ్ళు. ఇప్పుడు రేపు లైన్ లోకి వచ్చాక ఏం చెప్తారు? ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంటారు. అవును, అప్పుడు వాళ్ళు ఎలాగ 1,500 తీసుకోవడానికి ఇష్టపడరు, 4,000 కావాలంటారు. అవును, అదే ఇస్తారు. అప్పుడు ఇది ఎవరు? కానీ అక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నట్టు, ఇది ఇస్తాననినేగా, అది తీసేస్తామని ఏమన్నా చెప్తున్నారు? చెప్పలేదు. మరి క్లారిటీ లేదు, అది వాళ్ళు ఇవ్వరు, క్లారిటీ ఎప్పుడు ఇవ్వరు. అదే ఇక్కడ లెక్క. ఇది దగ్గర 1,200 కోట్లు అవసరం అవుతుంది. ఇకపోతే ఇది టోటల్గా చూసుకుంటే ఇట్లాగే ఒక ఆస్పెక్ట్ ఉంది. ఇంకొకటి సారీ, ఇది మొత్తం కలిపితే 1,200 కోట్లు నెలక మీరు ఏడాదికి. ఇంకోటి వాలంటీర్ల జీతాల కింద 2,65,000 ఇంటూ 10,000. ఇది ఒకటి, ప్రతి నెల ఇవ్వాల్సిందే, ప్రతి నెల ఇవ్వాలి. అది ఒకటి. ఇకపోతే
గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు ఏడాదికి. మనకి రాష్ట్ర జనాభా రాష్ట్రంలో ఉన్నటువంటిది 1,45,00,000 పేద కుటుంబాలు, అంటే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ 1,45,00,000 ఇంటూ ఒక సిలిండర్ 1000 వేసుకోండి, 1100 తీసుకుంటున్నారు మనకి, 1000 అనుకోండి. ఇప్పుడు ఈ లెక్కన ఎంత వచ్చింది? 1,40,00,000 ఇంటూ 1000 రూపాయలు, అది 3 సిలిండర్లు. ఇక్కడే దగ్గరగా 1,000 కోట్ల రూపాయలు అయిపోతుంది. 3 సిలిండర్లు అంటే 3,000 కోట్లు అవుతుందా? 3,000 ఏంటి, సిలిండర్ 1000 అంటే అంతే కోటి కదా. కోటి కనెక్షన్స్, 1,45,00,000 కనెక్షన్, 1,40,00,000 కనెక్షన్స్ ఇంటూ 1000 వేసుకుంటే 1000 కోట్లు. 1,45,00,000 అంటే దగ్గరగా 1,500 కోట్లు. 1,400 వేసుకోండి, 1,400 కోట్లు 3 సార్లు ఎంత వచ్చింది అక్కడికి? దగ్గరగా 5,000 కోట్లు. 1,400 కోట్లు కాదు, 14,000 కోట్లు. 14,000 ఇంటూ 3 అంటే దగ్గరగా 42,000 కోట్లు. 42,000 కోట్లు ఓన్లీ దానికి గ్యాస్ సిలిండర్స్ అవుతుంది. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు? ఏడాదికి, అది కూడా ఏడాదికి, అలాగే 5 ఏళ్ళు మళ్ళీ 42,000 కోట్లు. 42,000 కోట్లు ఇంటూ 5 మళ్ళీ అది ఇకపోతే 15,000 రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తానన్నారు కదా అమ్మఒడి. 70 లక్షల మంది ఉన్నారు పిల్లలు, స్టూడెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది తీసేయండి, వీళ్ళు 30 లక్షలకో ఒకళ్ళకే ఇస్తున్నారు కాబట్టి ఇది ఎంతమంది అంటే అంతమంది అని లెక్కేస్తే యాజ్ ఆఫ్ నౌ 70 లక్షల మంది ఉన్నట్టు. 70 లక్షలు ఇంటూ 1,500 ఎంత అయిపోతుంది అక్కడ? 1,05,000 కోట్లు అవుతుంది దగ్గర. మరి ఇది ఎట్లా సాధ్యం? 21 ఆ రేంజ్ లో దగ్గరగా రైతులకి 10 లక్షల మంది ఉన్నారు, ప్లస్ రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు కదా, అదే 20,000 రూపాయలు. రైతులు 10 లక్షల మంది ఉన్నారు, కౌలు రైతులకు కూడా అన్నారు. కౌలు రైతులు ఇంకొక 30-40 లక్షల మంది ఉన్నారు. అంటే 40 లక్షలు ప్లస్ అదో 10, 50 లక్షల మంది. 50 లక్షలు ఇంటూ 20,000 ఎంత అయిపోయింది? అక్కడే 1,00,000 కోట్లు అయిపోవట్లేదు. 50 లక్షలు ఇంటూ 20,000 ప్రతి ఏడాది, అంటే ఏడాదికి ఇప్పుడు 1,50,000 కోట్లు ఉండాలి అంతే కదా. 1,50,000 కోట్లు ఉంటే ఈ పథకాలన్నీ అమలు అవుతాయి. ఇది కాకుండా నిరుద్యోగ భృతి, మనకి ఈ 3,000 ఉపాధి పొందుతూ ఉంటారు కానీ ఈఎస్ఐ పిఎఫ్ రావు. అవి రానప్పుడు వాళ్ళందరూ కూడా నిరుద్యోగుల కింద లెక్క. అట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నారు. ఇంటూ 3,000 నెలకు 600 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి అక్కడ. ఇక జీతాలు ఇవన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ అన్నారు కదా, ఇది 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు కదా. 50 సంవత్సరాలకే పెన్షన్ అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దగ్గరగా ఒక 42 లక్షల మంది ఉంటారట కొత్తగా యాడ్ అయ్యేవాళ్ళు. 42 లక్షలు ఇంటూ వాళ్ళకు ఒక 4,000 ఇవ్వాలి. ఇది అసలు ఎక్కడన్నా మనకి దగ్గరగా కనిపించే లెక్క ఏదైనా ఉందా? అదే ఒక అతి పెద్ద గుదిబండ. ఇప్పుడు గుదిబండ కూడా కాదు అసలు, నేలలో మనం శిల వేసుకుని పాతుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయలని అతను 1,30,000 అంటున్నాడు. అదే పోనీ ఇప్పుడున్న పథకాలన్నీ తీసేస్తే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఇప్పుడు పథకాలు ఏం కొనసాగిస్తాను కదా కదా, ఇప్పుడు 70,000 కోట్లు అండి, ఇది తీసేసేయండి, 1,50,000 కోట్లు. 1,50,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది సంక్షేమానికి ఖర్చు పెట్టి మన బడ్జెట్ ఎంత? 2,25,000 కోట్లు మొన్న ఇచ్చింది లాస్ట్ బడ్జెట్, 2,25,000 కోట్లు. ఇప్పుడు దీనికే 1,50,000 కోట్లు అయితే జీతాలకి మళ్ళీ పెంచుతాం, ఈఆర్సీ ప్లస్ మధ్యంతర భృతి ఇస్తాం అన్నారు. ఇప్పుడు అది 90,000 కోట్లు ఉంది. ఇప్పుడు అవి ఎంతకి వెళ్తుంది? 1వ తారీఖు జీతాలు ఇస్తాం, 1వ తారీఖు జీతం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ముందు నేను అధికారంలోకి వచ్చాక ఎవడైందో అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు దబాయించవచ్చు, దూషించవచ్చు, లేకపోతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఫస్ట్ శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తారు ఒక 3 నెలల పాటు. మొత్తం రోజు పవన్ కళ్యాణ్ ఓ పక్కన ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు ఓ పక్కన ప్రెస్ మీట్ పెట్టి, అవసరమైతే కమ్యూనిస్టులను ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసాడు రాష్ట్రాన్ని, దాన్ని బాగు చేస్తున్నాం ఇంకా అందుకని ఇంకొంచెం టైం పడుతుంది అని. ఒక 6 నెలల తర్వాతన ఇక జనాలు అలవాటు పడతారు, వీళ్ళు ఎవరో సావరెట్ట చెప్తున్నారు. అట్లా 4 ఏళ్ళు అయిపోయాక జగన్ అనేవాడు మళ్ళీ వస్తే మీ భూములు లాక్కుంటాడు, అందుకని ఇవ్వకండి ఓటు అని వెళ్తారనమాట. అది చాలా డేర్ చేసి అడిగేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? అధికారులు రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తాను, నోటిఫికేషన్ విడుదల చేస్తాను,
ఆయన చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందే లేదు యాక్చువల్గా, ఎప్పుడు 96 నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అందుకే కదా ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు. అదే అంటే అది కూడా ఒక ఇవ్వాలని ఇచ్చినట్ట హామీ, లేదంటే సాధ్యం చేసి చూపిస్తారు. 2014లో సంతకం ఏమైనా పెట్టాడా? అదే అంటున్నారు. చేశాడా? లేదు. ఆయనంతా మీరు ఇప్పుడు అంటే తొలి సంతకం అన్నారు కదా ఈసారి, సంతకంలో ఉన్నటువంటి సంతకం పెడతాడు కిందసారి మద్య నిషేధం పెట్టలేదా? ఇది బెల్ట్ షాప్ అట్లాగే రైతు రుణమాఫీ పెట్టలేదా? డ్వాక్రా రుణమాఫీ పెట్టలేదా? తొలి రోజు 7 సంతకాలు 9 సంతకాలు పెట్టారు కదా, అందులో ఎన్ని ఉన్నాయిగా? ఏ సంతకం అమల్లోకి వచ్చింది? సంతకం పెడుతున్నాడు ఆయన. సంతకం దేని మీద? వైట్ పేపర్ మీద పెట్టాడు సంతకాలు, ఇవన్నీ పథకాలు ఇస్తామనేసి. మేనిఫెస్టో మీద కూడా పెట్టాడు కదా, 650 హామీలు ఇవ్వాలి మాదిరిగా. మరి సంతకం పెడితే అంటే అది ఇన్వాలిడ్ సైన్. అది చెక్కుల మీద సంతకం పెట్టించి పైన కొట్టేసాం అనుకోండి, అది ఇప్పుడు అది కిందసారి మేనిఫెస్టో అంతా చేసి కొట్టేశాడు పైన. కాబట్టి ఆ మేనిఫెస్టో కింద సంతకం ఉందిగా, మనకి ఆయన సంతకమే కనబడుతుంది. మేనిఫెస్టోని కొట్టేశారని మనం మర్చిపోయాం. ఇప్పుడు కూడా అంతే, కొట్టేసిన చెక్ లాంటిది అనమాట అది. మరి దేన్ని చూసి అంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు? ఆయన తెలీదా ఇవన్నీ నా వల్ల కాదు, ఇంత తేలేము, ఇంత రాదు, కేంద్రం కూడా సపోర్ట్ లేదో పక్కన మేనిఫెస్టో మీద, అందుకే వాళ్ళు దూరంగా ఉన్నారు, జరిపారు దీని పక్కకి అని ఆలోచించట్లేదా? జనాన్ని చూసిన ధైర్యం. ముందు గుడ్డే దిశలో పడ్డట్టు వాళ్ళే వేస్తారు, నమ్మేస్తారనా? అంత తర్వాత ఇంత ముందు నమ్మలేదా? వేయలేదా? అంతే కదా, తర్వాత నమ్మకే కదా పక్కన. ఏం చేశారు? 5 ఏళ్ళు ఉన్నారు కదా, 5 ఏళ్ల తర్వాత రాజౌడ్ రెడ్డి అప్పుడు నమ్మారులేండి, 2014 ముందు నమ్మారు. అదే ధైర్యం. ఇది నేను మారానని చెప్పాడని నమ్మారు, 5 ఏళ్ళు ఇచ్చారు. కేంద్రం సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? ఆ ఆలోచన ఏమన్నా ఉందా బాబు గారు? అసలు మేనిఫెస్టోని ఎందుకు తీసేశారు? చాలా క్లియర్ గా సంక్షేమ పథకాల సంబంధించి మేనిఫెస్టోని అక్కడ పంపించగారు. అసలు ఒక కారణం మీద వాళ్ళు మేనిఫెస్టోని అడిగారట. ఇక్కడ ఉన్నటువంటి 3-4 బీజేపీ నాయకులు అధినాయకత్వాన్ని కంప్లైంట్ చేశారు. పక్కనేమో మోడీ అమిత్ షా దేశమంతా తిరుగుతా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్నాం అంటే, వీళ్ళు మేనిఫెస్టో ముస్లిం రిజర్వేషన్ ఉంటారు ఏం చెప్పి పెడుతున్నారు, దాని మీద నరేంద్ర మోడీ బొమ్మ పెడుతున్నారు, మనకు కమలం బొమ్మ పెడుతున్నారు. రేపు ఇది రిలీజ్ అవగానే దేశంలో ఉన్న ఆల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇదిగో డబుల్ స్టాండర్డ్ అంటారు, మోడీ బొమ్మ వేసి 4% రిజర్వేషన్ ఇస్తున్నారు, ఆయన ఏమో తీసేస్తానంటున్నాడు అని అడుగుతారు. పరువు పోద్ది భారతీయ జనతా పార్టీ పరువు, ఏదో ఆలోచించుకోండి అని చెప్పారట ముందు రోజు. చెప్పేటప్పటికి అది కూడా దానికి ఒక బలం ఏం చేకూరింది. ముందు రోజు మధ్యాహ్నం ఈయన ఒక ట్వీట్ చేశాడు చంద్రబాబు గారు, 4% రిజర్వేషన్లో ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడుకొస్తామని చెప్పి. మరి ఇదే కదా మేనిఫెస్టోలో పెట్టేది, మరి ఇదేదో ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పారట. వాళ్ళు అందుకని మేనిఫెస్టో కాపీ మా దగ్గరికి పంపించండి అన్నారు. లేకపోతే భువనేశ్వర్ మన పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఆవిష్కరించేసేవాళ్ళు సైలెంట్ గా. ఎందుకంటే అసలు వీళ్ళతో సంబంధమే లేదు, వాళ్ళ మేనిఫెస్టో మీద వీళ్ళు సంతకం పెట్టడం అంతే, వీళ్ళ చేతిలో పెట్టుకోరు. కనీసం పవన్ కళ్యాణ్ అయినా చదివాడు లేదో నాకు తెలియదు, అది అయిపోయింది. అది తీసి రెడీలో పెడదాం అనుకుంటున్న టైంలో వీళ్ళు అడిగారు, పంపించారు. పంపించగానే దీనికి మేము అబ్జెక్షన్ అన్నారు, అందుకని మీకు మేనిఫెస్టోలో అది లేదు. అయితే అది అసలు చేయాల్సిన పని ఉంది, నేను విడిగా హామీ ఇస్తున్నాను కదా అన్నాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కనుక ప్రత్యేక హోదా హామీ ఇచ్చినట్టుగా, అది నేను చూసుకుంటాను కదా, ప్రాణం పోయినా దీను ఇది చెప్తా అన్నాడు. అట్లాగే అప్పుడు ఇవన్నీ చూసి సంక్షేమ పథకాలు ఈ లిస్ట్ అంతా చూసి ఏంది అసలు మన పాలసీకే విరుద్ధం కదా అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తే బాగోదు, కాబట్టి ముందు ఇమ్మీడియట్ గా మేనిఫెస్టో నుంచి మా ఫోటో తీసేయండి, నరేంద్ర మోడీ ఫోటో ఉండటానికి వీల్లేదు అని చెప్పారట. సరే తర్వాత రేపు పొద్దున మీరు ప్రెస్ మీట్ బ్యాక్గ్రౌండ్ అది కూడా మాకు పంపించండి అన్నారు. వీళ్ళు మేనిఫెస్టో మార్చేసి దాంట్లో ఇవన్నీ తీసేసి, అది ముందు ఇది కూడా తీశారు, ముస్లిం రిజర్వేషన్ ముందు పెట్టిందని తీసేసి మళ్ళీ వాళ్ళకి పంపించారు. వాళ్ళు అది చూసి మళ్ళీ ఇవన్నీ చదివిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, అసలు మా ఫోటోనే వద్దు, అది మీ ఇద్దరు మేనిఫెస్టోగా చూసుకోండి అని చెప్పిన తర్వాత బ్యాక్ డ్రాప్ అది పంపించమని చెప్పారట పొద్దున్నే. పంపించిన తర్వాత బ్యాక్ డ్రాప్ పంపించాక మొత్తం నరేంద్ర మోడీ బొమ్మను వీళ్ళిద్దరితో పక్కన చిన్న బొమ్మలు పెట్టారట. పెడితే ఈ మేనిఫెస్టోను ఇది పెట్టి మేమందరం ఇరుక్కోవాలి, ముందు అసలు తీసేయండి, మా ఫేస్ అందులో వద్దు, మా వాళ్ళు కూడా రారు, అది మీ ఇద్దరు జాయింట్ మేనిఫెస్టో కింద, ఎందుకంటే వాళ్ళు తీసేయమన్నారు సంక్షేమ పథకం. తీసేయమంటే నో అయితే ఇప్పుడు పరువు పోద్ది, సూపర్ 6 అని 2 ఏళ్ల నుంచి మేము ప్రచారం చేస్తే ఇప్పుడు తీసేస్తే పరువు పోద్ది, అట్లా కుదరదండి అన్నారట. లేదు మనం ఉండాల్సిందే, నేను చూసుకుంటానంటే నిన్ను చూసేయరు అక్కడ, మమ్మల్ని చూసి అడుగుతారు రేపు పొద్దు నువ్వు చేయకపోతే సెంటర్లో, కాబట్టి అది తీసేయమన్నారు. అది తీసేయమంటే ఈయన దానికి సంబంధించి ఇక సరే మీరు లేకుండా అనేటువంటిది ఓకే అని చెప్పారట. అన్న తర్వాత మళ్ళీ తర్వాత వీళ్ళే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్తో చేయించారట, కంపల్సరీగా బీజేపీ ఉండాలి లేకపోతే కనుక అది మళ్ళీ వేరే సంకేతం వెళ్ళుద్దని. సరే మా నాయకుడు వస్తాడు పురంధేశ్వర్ రాదు కానీ వచ్చి అది ముట్టుకోడని చెప్పారు. ఈయన అక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత పాప మా సిబ్బందికి తెలియక అది ఇవ్వబోయారు. ఇవ్వబోయేటప్పటికి ఆయన వద్దన్నది అది వైరల్ అయింది అనమాట. అంత జరిగింది. వాళ్ళైతే ఈ అన్నిటికీ అంగీకారం కాదు,
అక్కడే అంగీకరించిన వాళ్ళు రేపు పొద్దున్న దీనికి ఎట్లా ఇష్యూరెన్స్ ఇస్తారు? ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం జరిగినట్టు రేపొద్దున ఒకవేళ అధికారంలోకి వస్తే కేంద్రాన్ని ఒప్పించో మోడీని మెప్పించో దీనికోసం ఒక ప్యాకేజ్ ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన బాబు గారికి ఉందా? హోదా ప్యాకేజీని తెచ్చుకోవాలి. హోదా అయిపోయిందిలేండి, ముగిసిన అధ్యాయం అన్నారు. అది కాదు, ప్యాకేజ్ వచ్చింది కదా లాస్ట్ టైం ప్యాకేజ్ తెచ్చుకున్నాడు, ప్యాకేజ్ తెచ్చారు 15,000 కోట్లే కదా. అదే కదా అనేది 15,000 కోట్లు మాకు మట్టి తెచ్చారు, అది తెచ్చారు, ఇది తెచ్చారు. రేపు ఈయనకి ఎంత ఇస్తారు ఒకవేళ పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మన జగన్కి ఇచ్చారు రెవెన్యూ లోటు 10,000 కోట్లు, అట్లా ఏమన్నా 10-15,000 కోట్లు ఇస్తారు కానీ 1,00,000 కోట్లు ఎవడన్నా ఇస్తాడా? 5 ఏళ్ల పాటు ఏడాదికి 5,00,000 కోట్ల రూపాయలు ముందు ఆడ రాష్ట్రాలకి ఇచ్చుకోకుండా ఈయనకి ఇస్తారా? బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఇవ్వకుండా ఈ 1,00,000 కోట్లు కనుక అక్కడికి తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్లో ఇస్తే వాళ్ళు అడగకుండా గుద్దుతారు ఓట్లు, అంతే కదా. ఈయన కోసం ఎందుకు చేయాలి వాళ్ళు? అసలు ఈ పొత్తు పదిలమేనా? అసలు దీని మీద ఇంకో డిబేట్ పెట్టలేము. ఈ పొత్తు పదిలమేనా? అసలు చాలా పదిలం. ఆఫ్టర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా మళ్ళీ లాస్ట్ టైం జరిగినట్టే బ్రేకప్ అంటారా? అది ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఇదేంటంటే సహజీవనం, సంసారం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ మీద చాలా క్లియర్గా ఉంది భారతీయ జనతా పార్టీ, అమిత్ షా కూడా చెప్పారు. కానీ దానికి సంబంధించి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈయన సొంతంగా హామీ ఇచ్చారు, 4% రిజర్వేషన్లు రద్దు చేయనివని. అవి అలాగే ఉంటాయి. మిగిలిన చాలా ఇచ్చారనుకోండి ముస్లింస్కి, అది వేరే విషయం. ఇది మాత్రం ఇవ్వడం, అక్కడ కేంద్రం పక్కన రద్దు చేస్తామని చెప్తుంటే ఈయన మాత్రం నేను ఉంచుతాను అని చెప్పడం. అదే చెప్పేది, ఇవన్నీ కూడా జరిగే పని కాదు. ఇప్పుడు రేపు పొద్దున్న సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ఉంది, అది రాబోతోంది. ఏది ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేత, దాని మీద కౌంటర్ వేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఆపి ఈయనకి అనుగుణంగా వేయించే సీన్ ఉందా? అదే అంటున్నాను. వాళ్ళకే ఫార్ములా అది. ఆర్టికల్ 370 ఎవడన్నా ఆపగలిగాడా? లేకపోతే సిఐఏని ఎవడన్నా ఆపగలిగాడా? వాళ్ళు చెయ్యాలనుకున్నది చేస్తారు. అలాగని ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఎగ్జామ్షన్ ఏమి ఉండదు కదా రిజర్వేషన్ విషయంలో. ప్యాంటులు తడుపుకుంటారు, మిగిలిన చోట రద్దు, ఇక్కడ మాత్రం ఉంచుతామని అలా చెప్తారా? అలా కుదరదు. చూసి వాళ్ళు ప్యాంటులు తడుపుకుంటున్నారా ఫీల్ అవుతారు. రైట్, చూద్దాం. నిజంగా చంద్రబాబు గారు గెలిస్తే ఈ హామీలన్నీ సాధ్యం అవుతాయా, లేదంటే కొత్త కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టు అవుద్దా? ఈ చర్చ అయితే నడుస్తుంది సామాన్య ప్రజల్లో సైతం. మరి దానికి ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఎలాగా నమ్మకం కల్పిస్తారు చూద్దాం.